నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నానండి. ఏషియన్ రాధిక మల్టీప్లెక్స్ దగ్గర రాయల్ ఈవీ షోరూమ్ అయితే ఓపెన్ చేశారండి. వీళ్ళు 40,000 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 6 సంవత్సరాల వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ షోరూమ్ సంబంధించిన వారనర్తో మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు రండి. కృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్, ఒక డాక్టర్ అండి, మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ఎందుకు పెట్టారు, అందులోనే రాయల్ ఈవీ షోరూమ్ ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ నేను బండి కొనాలని అనుకుని తోలాడుతున్నప్పుడు యూట్యూబ్లో ఇది కనిపించింది. ఫస్ట్ మంచి మోడల్స్ కనిపించింది, అన్నీ చూశాను. నా ఫ్రెండ్ ఒక రాజమండ్రిలో ఉన్నారు, ఇలా అడిగాను తీసుకోండి, నేను లోకల్ కంపెనీ ఇలా లేకపోయినా నేను కూడా ఇక్కడ తిరుగుతుంది, బండి తిరుగుతుంది చూశాను, మీరు కూడా తీసుకోండి అన్నారు. నాకు చాలా నచ్చింది కాబట్టి ఒక బిజినెస్ సెటప్ చేసుకున్నామా అని అది ఆలోచనలో ఉన్నా. ఫస్టే ఈవీ బిజినెస్ కాదు, జస్ట్ ఆలోచన ఉన్నప్పుడు జస్ట్ వెళ్ళి చూస్తాము, ప్లాంట్ కూడా చూసిస్తాము అనమ్మ. పక్కనే ఉంది కదా మా మేడం వాళ్ళ ఊరు విశాఖపట్నం, అందువల్ల వెళ్ళి చూసుకొని వచ్చాను. వచ్చి చాలా తృప్తిగా ఉంది. నాకు చాలా మంచి మైలేజ్ రేంజ్, లో కాస్ట్ నుంచి హయ్యర్ రేంజ్ కూడా ఉంది. తర్వాత మంచి మోడల్స్. ఈ బండి ఎందుకు హైదరాబాద్ తిరగలేదు, మన నల్గొండలో ఎందుకు తిరగలేదు చెప్పి చూసి ఇదే పెట్టుకోవాలని చెప్పి ఓనర్ తోటి మాట్లాడి, విశ్వనాథం ఉన్నారు ఓనర్, వాళ్ళతో మాట్లాడి పెట్టుకోమన్నారు. ధైర్యంగా పెట్టుకున్నాను. మంచిగా నడుస్తుంది నల్గొండలో. ఇప్పుడు ఇక్కడ 80 కిలోమీటర్స్ నుంచి 160 కిలోమీటర్స్ వరకు దొరుకుతుంది ఇది బండిలో. స్పీడు అదే రేంజ్, కిలోమీటర్ రేంజ్, స్పీడ్ రేంజ్ కూడా 40 నుంచి 70 వరకు ఉంది. మంచి మోడల్స్. బ్యాటరీ లైఫ్ వచ్చి 6 ఇయర్స్ వారంటీతో పాటు 6 ఇయర్స్. ఇంకో సర్వీస్ అడిగితే సర్వీస్ 2-3 డేస్లో అయిపోతుంది. ఏ ప్రాబ్లమ్స్ మేజర్ పార్ట్స్ ఏదో కావాలంటే కూడా ఇమ్మడిగా దొరికిపోతుంది. నియర్ బై లోకల్ కంపెనీ కాబట్టి. ఇది మేతా కంపెనీ నార్త్ నుంచి వస్తున్నాయి కాబట్టి స్పేర్ పార్ట్స్ దొరకలేదు. అందువల్ల ఇక్కడ ఈ దగ్గర ఇప్పుడు ఏ మోడల్స్ ఉన్నాయి సార్? మా టెక్నీషియన్ చెప్తారండి. ఇది వచ్చేసి రాయల్ సైరస్ సార్. దీంట్లో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 60-30 బ్యాటరీ, ఒకటి 60-40 బ్యాటరీ. ఒకటేమో 1.8 కిలోవాట్ స్టార్టింగ్, ఇంకో 2.7 కిలోవాట్స్. 1.8 కిలోవాట్స్ రేంజ్ వచ్చేసి 80-90 రేంజ్ వస్తుంది. అదే 2.7 కిలోవాట్స్ 60-45 బ్యాటరీ ఉంటుంది. 60-45 బ్యాటరీ అయితే 120-130 మధ్యలో వస్తుంది రేంజ్. సో దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి సార్, కీలెస్ ఎంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కీ ఉంది కదా సార్, కీలెస్ ఎంట్రీ అంటే వితౌట్ కీ, ఈ కీ లేకుండా కూడా మనం బ్యాటరీ ఈ కీ దీంతో మనం స్టార్ట్ అవ్వచ్చు. ఎట్లా అంటే మనం ఆన్ చేయడం ఇట్లా చేసుకోవచ్చు సార్. ఇది ఒకటి ఇట్లా ఆన్ అవుతాం సార్. ఇంకోటి దీంట్లో వచ్చేసి రివర్స్ ఆప్షన్ సార్. ప్రతి మోడల్లో రివర్స్ ఆప్షన్ ఉంటుంది, దీంట్లో కూడా రివర్స్ ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి మోడ్స్. దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ వచ్చి 3 మోడ్స్. ఫస్ట్ మోడ్ వచ్చేసి ఏ స్పీడ్లో వెళ్ళాలో కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఎంత స్పీడ్లో వెళ్ళాలి మనం 20లో అంటే 20లో వెళ్ళొచ్చు ఫస్ట్ మోడ్ వచ్చేసి. ఒకవేళ సెకండ్ మోడ్ వచ్చేసి 20-35 మధ్యలో వస్తుంది. మీరు ఇంకా స్పీడ్ వెళ్ళాలనుకుంటున్నారనుకుంటే థర్డ్ మోడ్ వేసుకున్నారు అనుకోండి, మీకు 40-65 మధ్యలో వస్తుంది. ఏ స్పీడ్లో వెళ్తే మీరు ఏ స్పీడ్ వెళ్ళాలనుకుంటారో ఆ స్పీడ్ వెళ్ళొచ్చు. ఇది రిజిస్టర్ వెహికల్, LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ సార్. ఇవి 12 ఇంచ్ డిస్క్ బ్రేక్తోని ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ ఏమో డిస్క్ వస్తుంది, బ్యాక్లో డ్రమ్ వస్తుంది. దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 4 to 5 hours. హబ్ మోటార్ సార్. దీని మోటార్ కెపాసిటీ వచ్చేసి 2 కిలోవాట్. బూట్ స్పేస్లో మనం ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు. అంటే ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా, హెల్మెట్ కావాలన్నా ఈజీగా పట్టేస్తుంది. ఇది ఏంటంటే MCB. ఇది ఒకవేళ మనం ఇన్ కేస్ బండి ఒక 4 days వెళ్ళట్లేదు ఎక్కడికి, బ్యాటరీ బండిలో ఛార్జింగ్ ఒక 80% ఉంది. ఇది ఆఫ్ చేసారు అనుకోండి, మీరు ఒక 4 days వెహికల్ చేయకుండా ఇది ఆఫ్ చేసుకుంటే అదే 80% ఉంటుంది. మీకు బ్యాటరీ అనేది ఏం తగ్గదు, ఛార్జింగ్ పర్సెంటేజ్. సో MCB అట్లా యూజ్ అవుతుంది. సీటు పెద్దది సార్, కంఫర్టబుల్గా ఇద్దరు వెళ్ళొచ్చు, ఇద్దరు మంచిగా కూర్చోవచ్చు, కంజెస్టెడ్గా కూర్చోవచ్చు. ఫ్రంట్ పోర్షన్లో కూడా మీకు స్పేస్ ఎక్కువ ఉంటుంది సార్, స్పేస్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఛార్జింగ్ సాకెట్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకోటి వాటర్ బాటిల్స్ ఏమైనా కావాలంటే ఈ స్పేస్ కూడా ఉంటుంది సార్. దీని రేంజ్ వచ్చేసి 80-90 వస్తుంది ఫస్ట్ 1.8 కిలోవాట్స్లో. దాని ప్రైస్ వచ్చేసి మీకు 95,000 పడుతుంది సార్ విత్ ఆన్ రోడ్ ప్రైస్. ఇంకోటి దీంట్లో 120 నుంచి 130 రేంజ్ కూడా ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి మీకు 1,25,000 పడుతుంది సార్. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 160 రేంజ్ వచ్చే వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో రాయల్ ట్రాంగో ఒకటి. దీంట్లో వచ్చేసి 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటేమో 120 నుంచి 130 మధ్యలో వస్తుంది రేంజ్, ఇంకోటి 130 నుంచి 160 వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 120 నుంచి 130 ప్రైస్ వచ్చేసేమో 1,20,000 ఉంటుంది. 130 నుంచి 160 రేంజ్ వచ్చేదేమో 1,45,000 ఉంటుంది. దీంట్లో మేజర్గా మన లైటింగ్ చూసుకుంటే స్టైలిష్ లైటింగ్ విత్ క్లాడింగ్స్, రాయల్ క్లాడింగ్స్ అని స్టైలిష్ క్లాడింగ్స్ వస్తున్నాయి. ఇంకోటి టైర్ సైజ్ వచ్చేసి 12 inches
12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ విత్ డిస్క్ బ్రేక్ ఆల్సో. ఫ్రంట్ పోర్షన్లో మీకు సేమ్ రివర్స్ మోడ్ ఉంటుంది. రివర్స్ మోడ్ ఒకటి, డ్రైవ్ మోడ్ ఒకటి. మీరు రివర్స్ వెళ్ళాలనుకుంటే రివర్స్ వేసుకుంటే రివర్స్ వెళ్తుంది, డ్రైవ్ అంటే డ్రైవ్ ముందుకు వెళ్ళిపోతుంది. 2 సైడ్ హార్న్స్, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. దీని స్పీడ్ వచ్చేసి 65 స్పీడ్, టాప్ స్పీడ్. 65లో వెళ్తే సింగిల్ పర్సన్ మీకు 130-140 ఈజీగా వస్తుంది. నార్మల్ బ్యాటరీ స్టార్టింగ్ బ్యాటరీ అయితే. ఇది కీలెస్ ఎంట్రీ ఉంటుంది. మనకి కీస్ లేకున్నా కూడా బ్యాటరీతో ఈ కీస్తో దీంతో స్టార్ట్ చేయొచ్చు. USB కనెక్టర్ ఉంటుంది, స్పేస్ అన్నట్టు. వాటర్ బాటిల్స్ లైక్ ఏదైనా పేపర్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి మీకు కన్జిస్టెడ్గా ఉంటుంది, బాగుంటుంది. అది ట్రాంగోలో ఇంకా మేజర్గా చెప్పాలంటే సీట్ 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు, ఈజీగా వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. 60-45లోనే బూట్ స్పేస్ వస్తుంది. ఇంకోటి దీని పెద్ద బ్యాటరీ అని చెప్పే కదా మీకు 60 ఆ బ్యాటరీలో మాత్రం బూట్ స్పేస్ రాదు. MCB కూడా ఉంటుంది. మోటార్ వచ్చేసి హబ్ మోటార్, 2 kW మోటార్. దీని మోడల్ వచ్చేసి వింటేజ్ మోడల్, వింటేజ్ లుక్లో ఉంటుంది వెహికల్ కూడా. మన దగ్గర టోటల్గా లో స్పీడ్లో 5 మోడల్స్ ఉంటాయి. అందులో ఒకటి ఇది రాయల్ మేజ్. చూడడానికి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చేటట్టు డిజైన్ చేశారు దీన్ని. వీల్ వచ్చేసరికి ఎలై వీల్ వస్తుంది 10 ఇంచ్. ఫ్రంట్ ఏమో డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఏమో డ్రమ్ బ్రేక్ వస్తుంది. లైట్స్ వచ్చేసరికి మీకు LED లైట్ వస్తుంది. రిమోట్ కీ ఉంటుంది, వితౌట్ కీ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. థెఫ్ట్ లాక్ కూడా ఉంటుంది, రివర్స్ గేర్ కూడా ఉంటుంది. మోటార్ వచ్చేసరికి మీకు 250 వాట్స్ వస్తుంది. మీకు డిక్కీ స్పేస్ కూడా ఓపెన్గా ఉంటుంది, హెల్మెట్ పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ ఏదైనా క్యారీ చేయాలనుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు. దీనికి మీకు ఛార్జింగ్ టైం వచ్చేసి 4 to 5 అవర్స్ పడుతుంది. మీకు 2 యూనిట్స్ పవర్ మాత్రమే కన్జక్షన్ అవుతుంది. 2 యూనిట్స్ పవర్ కంటే మీకు మ్యాక్సిమం 10 to 12 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. 10 రూపీస్తో మీరు 90 కిలోమీటర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇది K2 మోడల్, నాన్ రిజిస్టర్లో. ఇది కొంచెం వైడ్ మోడల్, వైడ్ వెహికల్ అన్నట్టు, పెద్దగా ఉంటుంది. ఫ్రంట్ పోర్షన్ చూసుకున్నా మీరు చూడడానికి స్టైలిష్ లుక్ ఉంటుంది. దీంట్లో మేజర్గా మనకి లైట్స్, LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, ఫోకస్ అనేది ఎక్కువ వస్తుంది. 8-10 ఇంచెస్ టైర్ సైజ్, డిస్క్ బ్రేక్ వస్తుంది, ట్యూబ్లెస్ టైర్. నెక్స్ట్ బ్యాక్లో కూడా సేమ్ అంతే, 10 ఇంచ్ టైర్, డ్రమ్ బ్రేక్, ట్యూబ్లెస్. మోటార్ పవర్ వచ్చి 250 వాట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ కీలెస్ ఎంట్రీ, సేమ్ యాజ్ రిమోట్తో కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు. యాంటీ థెఫ్ట్ లాక్ వస్తుంది. ముందులో మీకు ఛార్జింగ్ సాకెట్స్, వాటర్ బాటిల్స్ ఏదైనా పెట్టాలన్నా కూడా పెట్టుకోవచ్చు. సీట్ కూడా మీకు ఇద్దరు ఈజీగా కూర్చోడానికి కంజెస్టెడ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది వెళ్ళడానికి కూడా. నెక్స్ట్ బూట్ స్పేస్ కూడా మీకు ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ MCB కూడా ఉంటుంది దీంట్లోనే. లెగ్ స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది. మీరు సామాన్ పెట్టుకోవడానికైనా ఏదైనా క్యారీ చేయాలన్నా ఈజీగా క్యారీ అయిపోతుంది. 180 kgs వరకు మనం క్యారీ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మనకి 80 నుంచి 90 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 4 గంటల నుంచి 5 గంటలు. లెగ్ స్పేస్ కూడా పెద్దగా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 94,000 వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్. ఇది వచ్చేసి మనకి రాయల్ వెగాస్. దీని లుక్ వచ్చేసి మన వెస్పా టైప్లో ఉంటుంది. ఓల్డ్ వెహికల్ వెస్పా ఉండే కదా, ఆ టైప్లో వస్తుంది. అదే కొంచెం మోడిఫికేషన్ లాగా ఉండి లైట్ పరంగా చూసుకుంటే లైట్ కూడా మీకు చాలా స్టైలిష్గా వస్తుంది లైట్. ఇంకోటి ఈ ఫ్రంట్ పోర్షన్లో చూసుకుంటే మీకు LED DRL ల్యాంప్స్ ఇవి కూడా వస్తున్నాయి. టైర్ సైజ్ వచ్చేసి 10 ఇంచ్ టైర్, డిస్క్ బ్రేక్. బ్యాక్ కూడా సేమ్ అంతే, 10 ఇంచ్ టైర్, డ్రమ్ బ్రేక్. మోటార్ వచ్చేసి 250 వాట్స్. లెదర్ సీట్తో వస్తుంది, ఇద్దరు పీపుల్స్ ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బూట్ స్పేస్. బూట్ స్పేస్లో ఏంటంటే మనమే కీతో తీసుకోవాలి, సేమ్ మన పెట్రోల్ వెహికల్ లాగా. మీకు బూట్ స్పేస్ చూసుకుంటే ఒక హెల్మెట్ పడుతుంది, MCB వస్తుంది. నెక్స్ట్ ఛార్జింగ్ కూడా బ్యాక్లోనే పెట్టుకోవచ్చు. అంటే మనకి ముందు కాకుండా ఇది బ్యాక్లో పెట్టుకొని ఛార్జింగ్ సాకెట్ పెట్టి ఇటు పెట్టి ఛార్జింగ్ కనెక్ట్ చేశారనుకోండి, సీట్ వేసుకుంటే అదే ఛార్జ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఛార్జ్ కట్ ఆఫ్ అయిపోతుంది. డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో రివర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది 4 పార్కింగ్ సెన్సార్స్. ఇవి వచ్చేసి మోడ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్ పర్పస్ కోసం మీకు చూడడానికి, లేడీస్ ఎవరైనా, ఓల్డ్ పీపుల్స్ అయినా, ఇప్పుడు జనరేషన్ పీపుల్స్ అయినా, లేడీస్ ఎవరైనా బాగుంటుంది కూర్చున్నా కూడా దీనిపైన. లేడీస్ ఈజీ క్యారీ చేయొచ్చు, వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. ఒకటి దీని రేంజ్ వచ్చేసి 80 to 90. దీని ఛార్జింగ్ టైం 4 to 5 అవర్స్. కాస్ట్ వచ్చేసి 96,000. ఇది వచ్చేసి రాయల్ గ్లాడియేటర్ ప్రో. దీన్ని లోడర్ అంటారు. కమర్షియల్ వెహికల్ టైపు, ఎస్పెషల్లీ రైతులకి, కిరాణా షాప్ వాళ్ళకి, ఎవరైనా డైలీ యూజెస్కి ఒక 200 కిలోల నుంచి 300 కిలోలు క్యారీ చేయాలనుకుంటే ఈ వెహికల్ బెస్ట్ వెహికల్. 12 ఇంచ్ టైర్, డ్రమ్ బ్రేక్తో వస్తుంది. మీరు చూసుకుంటే స్పేస్, లెగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వస్తుంది. సీట్ స్పేస్ వచ్చి 2 స్పేస్ వస్తుంది దీంట్లో. డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ ఇది.
దీంట్లోనే బూట్ స్పేస్ ఉంటుంది, దీంట్లోనే ఎంసీబీ వస్తుంది. ఇది లగేజ్ పర్పస్ కోసం సీటు. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా లగేజ్ ఎక్కువ వేసుకోవాలన్నా మీరు ఈ సీట్ని ఎక్స్పాండ్ చేసుకొని లగేజ్ ఎక్కువ వేసుకోవచ్చు. కీలెస్ ఎంట్రీ ఇది. మనకి కీస్ లేకపోయినా దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి రివర్స్ ఆప్షన్ వస్తుంది. 4 పార్కింగ్ లైట్స్ వస్తాయి. ఇంకో 3 మోడ్స్ వస్తాయి దీంట్లో. ఇది ఒక్కసారి చార్జ్ పెడితే మీకు 80 నుంచి 90 కిలోమీటర్ వస్తుంది. దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 4 గంటల నుంచి 5 గంటలు వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,15,000 పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. ఇది వచ్చేసి మనకి రాయల్ చోటు వెహికల్. చిన్నపిల్లలకు కానీ మనం తక్కువ డిస్టెన్స్ ఇంకా మనం తక్కువ వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటే ఈ వెహికల్ బెస్ట్ వెహికల్. దీని రేంజ్ వచ్చేసి 60 రేంజ్ వస్తుంది. దీని స్పీడ్ వచ్చేసి 25 స్పీడ్తో వస్తుంది. మీకు లెగ్ స్పేస్ కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ పిల్లలకి ఒకవేళ మనకి సీట్ వద్దు అనుకుంటే బాక్స్ టైప్లో కూడా వస్తుంది. ఇది ఎక్స్పెషల్ ఎవరికంటే డెలివరీ బాయ్స్కి వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈజీ హ్యాండిల్ చేసే వెహికల్. పెద్దవాళ్ళైనా ఓల్డ్ పీపుల్స్ అయినా చిన్నపిల్లలైనా లైట్ వెయిట్ వెహికల్ ఇది. ఇంకో ట్రాఫిక్లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కీలెస్ ఎంట్రీ రిమోట్తోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. కీ కూడా అవసరం లేకుండా. ఒకవేళ ఈ కీస్ లేకపోయినా పర్లేదు, దీంతోనే ఉంటుంది. యాంటీ థెఫ్ట్ లాక్ కూడా దీంట్లో ఉంటుంది. ఇది యాంటీ థెఫ్ట్ లాక్. ఎవరైనా టచ్ చేసినా కూడా సౌండ్ వస్తూనే ఉంటుంది. మనకి 2 బ్యాటరీస్లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి గ్రాఫెన్ బ్యాటరీలో మనకి 60 నుంచి 70 రేంజ్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 40,000 పడుతుంది. అదే మీకు ఇంకా రేంజ్ 70 నుంచి 190 మధ్యలో రావాలనుకుంటే ఎల్ఎఫ్ఈ బ్యాటరీ ఉంటుంది. ఎల్ఎఫ్ఈ బ్యాటరీలో మనకి దీని ప్రైస్ వచ్చేసి 60,000 పడుతుంది. సార్ కృష్ణ గారు, ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా షోరూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏఎస్ రావు నగర్లో మీరు కొత్తగా ఈవీ షోరూమ్ పెట్టారు. మీ దగ్గర ఎందుకు కస్టమర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలి? ఇక్కడ చిన్న పిల్లల నుంచి లేడీస్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, బాయ్స్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అందరికీ ఇక్కడ అన్ని రకాల స్కూటర్స్ ఉన్నాయి కాబట్టి లో కాస్ట్ అండ్ ఈజీ ఫైనాన్స్, బ్యాటరీ వారంటీ, 6 years బ్యాటరీ వారంటీ, నో లైసెన్స్ స్కూటర్లు ఫైనాన్స్ ఈజీగా దొరకపోవచ్చు ఇక్కడ. మనతో పాటు రాయల్ ఈవీ రీజనల్ సేల్స్ మేనేజర్ విజయ్ ఆనంద్ గారు అయితే ఉన్నారు. ఆయన అయితే వారంటీ గురించి అడుగుదాం. బ్యాటరీ ప్యాక్ వారంటీ 6 సంవత్సరాల పాటు వారంటీ అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. సార్ మీ మీద ఒక ఆరోపణ ఏంటంటే 6 సంవత్సరాలు అని చెప్పి ప్రజలను బొట్టలో వేసుకుంటున్నారు, పిచ్చోళ్ళని చేస్తున్నారు. నిజానికి ఇచ్చేది 3 సంవత్సరాల వారంటీ అంటున్నారు. ఇది నిజం కదా సార్? ఇప్పుడు ఇప్పుడు మనకి ఏఎస్ నగర్లో ఇప్పుడు అయితే ఓపెన్ అయిందో మన జయకృష్ణ గారు డాక్టర్ గారిది, ఇది సెకండ్ షోరూమ్ యాక్చువల్గా. ఇక్కడ మెయిన్ పర్పస్ వచ్చేసరికి మీరు చెప్పినట్టు 6 years మనం చెప్తున్నాం. బట్ మనం ఎలా చెప్తున్నాం అంటే 3 years మనం వారంటీ అంటే 3 years గ్యారంటీ ఇస్తూ ఆఫ్టర్ 3 years సర్వీస్ వారంటీ ఇస్తున్నాం అంటున్నాం. సర్వీస్ వారంటీ ఏంటంటే మనం ఏదైతే మన బ్యాటరీలో సెల్స్ కానీ ఏమైనా డ్యామేజ్ అయితే దాన్ని రీప్లేస్ చేస్తాం. బట్ దాన్ని లేబర్ ఛార్జ్ అనేది మనం తీసుకోము. ఓకేనా? దాంట్లో మీకు ఏంటంటే 50,000 కిలోమీటర్స్ వరకు మన వారంటీ కవరేజ్ అవుతుంది. అందుకే మనం టోటల్ 6 years అని చెప్తాం. ఓకేనా? సో ఆ సెల్స్కి అయితే మీరు డబ్బులు పే చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కస్టమర్ ఉన్నారనుకోండి, కస్టమర్ ఫస్ట్ 3 years వాడారు. అందులో ఇప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే మనం డైరెక్ట్గా దాన్ని గ్యారంటీ ఇస్తారు కంపెనీ. నెక్స్ట్ 4th year నుంచి కస్టమర్కి ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, బ్యాటరీలో సెల్స్లో ఏమైనా డ్యామేజ్ అయితే ఏమైనా చేస్తామంటే ఆ సెల్స్ని మనం రీప్లేస్ చేస్తాం. ఆ రీప్లేస్ చేసిన ప్రైజే మనం వేస్తాం. దాంట్లో మనం సర్వీస్ కాస్ట్ ఏమి చేయం. మీకు నార్మల్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, మీరు ఏమైనా సర్వీస్కి వెళ్ళేసరికి దాన్ని స్పేర్ పార్ట్స్ ఏమైనా మారిస్తే దానికి లేబర్ ఛార్జ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఇందులో మనం లేబర్ ఛార్జ్ అనేది ఇంక్లూడ్ చేయకుండా కస్టమర్కి ఏదైతే ఐటమ్ మీద మనకి ఏదైతే డ్యామేజింగ్ ఉందో దాని మీద ఛార్జ్ చేస్తాం. ఆ సెల్లో కలిపేస్తారు సార్ సర్వీస్ ఛార్జ్? సెల్లో కలిపేస్తాం. మీకు ఎలా తెలుస్తుంది? మేము డైరెక్ట్గా మీకు ఉన్న ఇంక్లూడ్ చేసేదే మనం చెప్తాం. కానీ అందుకే కదా చెప్తున్నాం. మేజర్గా ఇప్పుడు మార్కెట్లో మెయిన్ థింగ్ ఏంటంటే సర్వీస్, స్పేర్స్ కస్టమర్కి అవైలబిలిటీగా లేవు. సో అదర్గా మనం కంపేర్ చేసుకుంటాం. ఇది జనరల్గా బయటనున్న ఈవీ కోసం, ఇండస్ట్రీ కోసం బయటన. సో మనం ఏంటంటే కస్టమర్కి మినిమం సర్వీస్ అనేది వెయిటింగ్ పీరియడ్ లేకుండా మనం ఫ్రాంచైజీకి సపోర్ట్ చేస్తున్నాం. అలాగే ప్లస్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ కాబట్టి అది కూడా లిథియం ఫెర్రోఫాస్ఫేట్, అది కూడా ఎక్స్ప్లోడ్ ఉండదు. కస్టమర్ సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం మెయిన్ ఫోకస్ చేసేది కస్టమర్ సేఫ్టీ. అందుకే మనం ఎల్ఎఫ్ఈ బ్యాటరీతోనే మనం ముందుకు వెళ్తున్నాం. అది కూడా మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగే. ఇప్పుడు బ్యాటరీలో ఏమైనా ఇష్యూస్ వస్తే మినిమం 72 hours మనం రిజాల్వ్ చేస్తాం. అలాగే స్పేర్స్లో కూడా కస్టమర్కి ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ డూమ్ అయినా, లేకపోతే థ్రోటల్ అయినా, లేకపోతే బ్రేక్ వైర్ అయినా, ఏదైనా పోయినా కూడా మనకి ఏదైతే స్పేర్స్ ఉన్నాయో 100% మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అది కాకుండా మనకి ఇక్కడ 40 vehicles వరకు స్టాక్ ఉంది. మీరు ఏ కలర్ అయినా లేకపోతే ఏ వెహికల్ అయినా ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉంటుంది. మీరు కంప్లీట్గా 100% ట్రస్ట్ చేయొచ్చు. ఫైనాన్స్ విషయం వచ్చేసరికి ప్రతి ఒక్కరికి రిజిస్టర్డ్ మోడల్స్కి ఫైనాన్స్ వస్తుంది. బట్ మనకి ఏంటంటే లో స్పీడ్ వెహికల్స్ కూడా ఫైనాన్స్ చేస్తున్నాము.
అది కూడా 4 కంపెనీస్తో టైఅప్ అయ్యి ఉన్నాం. ఆ 4 కంపెనీస్తో ఫైనాన్స్ మనం ఇస్తాం. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మీరు ఆల్రెడీ చూసిందే. ఇప్పుడు ప్రజెంట్ మనము ఇదే వెహికల్స్ వేరే కంపెనీస్లో ఉన్నాయి అని కూడా బయట నుంచి చెప్తూ ఉంటారు. బట్ మనం ఇక్కడికి వచ్చి మీరు చూస్తే బిల్డ్ క్వాలిటీ అప్పుడు మీరు కంపేర్ చేసుకోవచ్చు. వేరే వెహికల్స్కి మన వెహికల్స్కి బిల్డ్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉందని మీరే డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా. ఇందులో డైరెక్ట్గా ఎల్ఎఫ్పిలో మనం ఏంటంటే యాక్టివ్ బిఎంఎస్ అనేది ఒక డివైస్ ఉంటుంది. అదేంటంటే డైరెక్ట్ బ్లూటూత్ ద్వారా మొబైల్ కనెక్ట్ చేస్తాం. సో ఆ మొబైల్లోని మీరు డైరెక్ట్గా సెల్స్లో ఏమైనా డ్యామేజ్ అయినా లేకపోతే సెల్స్లో ఏమైనా లైక్ బ్యాటరీ పర్సంటేజ్ ఏదైనా కూడా డైరెక్ట్గా కస్టమరే డైరెక్ట్ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా వాళ్ళకి కూడా తెలుస్తుంది. అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు 1 సెల్ పోయింది లేకపోతే 2 సెల్స్ పోయాయి అని చెప్పేసి మనం చెప్పడం కాదు, కస్టమర్ కూడా డైరెక్ట్గా తెలుస్తుంది అక్కడ ఏ సెల్స్ డ్యామేజ్ అయినాయి అనేది కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇండికేషన్ వస్తుంది. సో దాని ప్రకారంగానే మనం రీప్లేస్ కూడా దాని ప్రకారంగానే చేస్తాం. ఆంధ్ర అండ్ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ డీలర్ కోసం ఎంక్వైరీస్ అని చెప్పేసి అడుగుతున్నారు. బట్ ఏంటంటే నేను మెయిన్ చెప్పవలసింది ఏంటంటే మార్కెట్లో చాలా మటుకు ఈవీ బ్రాండ్స్ వస్తున్నాయి. సో చాలామంది వేరే నార్త్లోకి వెళ్ళి తెచ్చుకోవడం కానీ ఆ వెహికల్స్ మనం షోరూమ్ అనేది ఇక పెట్టి మళ్ళీ వెంటనే తీసేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనతో పాటు ఎవరైతే ఉంటారో మార్కెట్లోని వాళ్ళ గురించి మనం ఎంక్వైరీ చేసుకొని అప్పుడు దానికి మన డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎంక్వైరీ చేసుకుంటే బెటర్. సో మేము ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బ్యాటరీస్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ప్లాంట్ వచ్చేసి మన దగ్గరలోనే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఏదైనా మీరు దగ్గరలో ఉంటే మీకు అందుబాటులో ఉంటుంది. సర్వీస్ కానీ స్పేర్స్ కానీ లేకపోతే ఏ ఎంక్వైరీ అయినా మీరు ఇక్కడ నుంచి చాలా తక్కువ దూరంతో జర్నీ చేసి మనం అక్కడ డైరెక్ట్గా మీరు ప్లాంట్ విజిట్ చేయొచ్చు. మీ అందుబాటులోనే అన్నీ ఉంటాయి. సో మీరు ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ కానీ డీలర్కి కానీ సంప్రదించాలంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి ఏఎస్ఆర్ నగర్లో రీసెంట్గా ఓపెన్ చేసిన రాయల్ ఈవీ షోరూమ్ సంబంధించిన పూర్తి సమాచారం. వీళ్ళు 40,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ చేసి 150,000 రూపాయల వరకు అయితే స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హైయెస్ట్ వచ్చి 160 కిలోమీటర్ల వరకు రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. పిల్లల నుండి పెద్దల వరకు, లేడీస్ నుండి రైతుల వరకు అందరికీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు వచ్చి 6 సంవత్సరాల వ్యారంటీ అని చెప్తున్నారు. అందులో 3 ఇయర్స్ ఏమో ఫుల్ వ్యారంటీ, 3 ఇయర్స్ సర్వీస్ వ్యారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కనుక కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.